ఇప్పుడు వీళ్లతో తగాదా పెట్టుకోవాల్సినంత అవసరం వచ్చింది అడుగుతున్నాను. వాళ్ళందరూ కలిసి ఉషను అన్యాయంగా అల్లరి చేస్తున్నారు. దాంతో కోపం వచ్చి ఆహా, ఈ లోకంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటన్నిటి నువ్వు ఆపుతున్నావా ఇప్పుడు ఈ రౌడీలతో కూడా పెట్టుకోవడానికి? అయినా ఈ ఊళ్ళో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా వాళ్ళు ప్రత్యేకించి ఆ అమ్మాయిని ఎందుకు అల్లరి పెట్టారో? వాళ్లతో ఏదో గొడవ పెట్టుకుని ఉంటుంది. ఉషా లాంటి అమ్మాయి కదానే. అవునండి, ఉష చాలా మంచిది. చాలా మంచిది. నేను అడిగేది ఆ అమ్మాయి మంచి చెడ్ల గురించి కాదు, నువ్వు ఆ అమ్మాయి గురించి తగుకెందుకు దిగావు అని. చూడండి, ఇక మీదట అలాంటి గొడవలు ఏం పెట్టుకోడు గాని మీరు వెళ్ళి నిద్రపోండి. ఒరేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మరొక్కసారి నీ గురించి కంప్లైంట్ వచ్చిందా సహించేది లేదు, గుర్తుంచుకో. వదిన గారు బాగా వెలిగించారు, తృప్తిగా నిద్రపోండి. పదరా భోంచెద్దు గాని. నాన్న, ఏమిటి చంద్రం? ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న. మీరు ఆశీర్వదించి పంపించండి మావయ్య గారు. శుభం. అక్కడ మరేం గాబరా పడకు, వెళ్ళొస్తానన్న. వెళ్ళరా. నమస్కారం అండి. నమస్కారం. పిలిచారట? మీ సర్వీస్ రికార్డు ప్రకారం మీరు ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నారని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసండి, కానీ నా ఒంట్లో ఒప్పుకున్నంతకాలం పనిచేయొచ్చని నాన్నగారు చెప్పారు. చూడండి, నాన్నగారి పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. వయసు మళ్ళిన వాళ్ళే ఇంకా ఉద్యోగాలు చేస్తుంటే కుర్రవాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? కొత్త రక్తం వచ్చినప్పుడే కొత్త శక్తి పుడుతుంది. వి వాంట్ యంగ్ బ్లడ్. మీరు రిటైర్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకోండి. నా విశ్రాంతిలో హాయి ఉండదు బాబు. పిల్లల చదువు కోసం ప్రావిడెంట్ ఫండ్ అంతా వాడేశాను. వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. నేను రిటైర్ అయిపోతే ఐ పిటీ యూ, బట్ ఐ కాంట్ హెల్ప్. సారీ, మీరు వెళ్ళి రావచ్చు. ఏమిటండి అలా ఉన్నారు? ఏమీ లేదు. పగలంతా ఆఫీస్ పనితో సరిపోతుంది. ఇంటికొచ్చిన రాత్రిపూట విశ్రాంతి లేకపోతే ఎలా చెప్పండి? ఇంకో 2 నెలల తర్వాత అంతా విశ్రాంతి. ఏమిటండి? ఏమీ లేదు. అవును, చంద్రం నీతో ఏమైనా చెప్పాడా? చెప్పాడండి, వెళ్ళిన పని ఏమీ జరగలేదట. పాపం, వీడు రాత్రింపవాళ్ళు ఉద్యోగం కోసం తిరిగినా ఏ దారి కనిపించడం లేదు. ఇక వాడు వయసు వచ్చినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. జీవితం అంటే ఒక ఆట అనుకుంటున్నాడు. ఏమిటిలా గోడ దూకుతావ్? ఏదో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. గోడ దూకి రావాల్సిన అర్జెంట్ ఏమిటో? అది కాదు, మన ఊరు బయట మామిడి తోట లేదు, రేపు అక్కడ వనభోజనం, నాన్ వెజిటేరియన్ వనభోజనం. నువ్వు వచ్చి కాస్త మసాలా నూరు పెట్టాలి. మసాలా నూరటానికి నేనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? పని మనిషి ఏం కర్మో, అవసరం అయితే కోడి మనిషిగా కూడా మారాలి. కోడి మనిషా? అవును, రేపు మనం బిర్యానీ చేసుకోవాలి కదా, మరి అందులో కోళ్లు కావాలి కదా. అందుకని ఈ రాత్రికే మీ నాన్నగారి కోళ్ల ఫారం నుంచే కోళ్లు దొంగిలించబడను. కాకపోతే నువ్వు చేయాల్సిన సహాయం ఏంటంటే ఆయన అటువైపు రాకుండా చూసుకో, లేకపోతే ఆయన కోళ్లు నీ కీళ్లు 2 మసాలా చేయబడను. అమ్మాయి ఉషా, అయ్యో, మా నాన్న. మీ నాన్న ఇక్కడ కాదు. ఇక్కడ అయ్యో, నాన్న. లేకపోతే ఎక్కడ? మరి ఎక్కడ ఎక్కడ? ఉషా, ఎక్కడే ఉండి భాగ్యం ఏంటమ్మా? ఎన్నిసార్లు పిలిచినాను? చదువుకుంటున్నాను నాన్న. మంగళ సుబ్బన్న వచ్చాడా? రాలేదే. వచ్చాను బాబు. అదిగో వాడు వచ్చాడు, కలిసి. సరే. బాగున్నారు బుల్లమ్మ గారా? దండాలి బాబు. నాన్న నాన్న, ఇంట్లో చేయించుకోకూడదా నాన్న? ఇక్కడ ఎందుకు? ఏమిటమ్మా నీ గొడవ? గడ్డ ఎవరైనా ఇంట్లో చేయించుకుంటారా? గీరా. అంత కోసల దేశపు రాజకుమారుడు రాక్షస బిలములో ప్రవేశించెను. గాలి ఆడుతున్నదా అని రాజకుమారి ప్రశ్నించెను. బాబు, గడ్డివాము డాన్స్ ఆడుతుంది. ఏరా, కళ్ళకేమైనా చిత్తం వచ్చిందా? గడ్డానికి ఎక్కడైనా నాట్లేసావు? జాగ్రత్త చెయ్యి. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా నీకు తట్టినదా అని ఆకాశవాణి అడిగను. మళ్ళీ డాన్స్ ఆడుతుందండి. మళ్ళీ డాన్స్ ఆడుతుందా? ఏరా, నాతో వేళకోళం ఆడుతున్నావా? కృష్ణ కృష్ణ, నేను ఒక ఉపాయం ఆలోచించాను, కొంచెం ఓపిక పట్టు. ఉండు.
షావుకారు శంకరయ్య కూతురు కృష్ణవేణి లేవయ్యా. ఆహా. బాబు గారు ఆ. ఆ చీర కింద ప్యాంటు బూటు కనపడిందండి. ప్యాంట్ అయితే గొడవేరా ఏమే కిష్టమైన ప్యాంట్లు వేస్తుందా? ఈడు ఆడంగి సచ్చినోడు. ఈడికి ప్రతి ఆడది మగోళ్ళకి కనపడదు ప్యాంట్లు వేసుకుని. త్వరగా తేవాలండి, నీళ్లు చల్లారిపోతున్నాయి. ఏరా ఈవేళ అమావాస్య ఏంటి? ఏమండి ఏమీ లేదు, నీ కళ్ళకి ప్యాంట్ ఏమో చీరగాను, చీరేమో ప్యాంట్ గాను, గడ్డి మెట్లేమో డాన్స్ చేస్తున్నట్టుగాను కనబడుతున్నాయి. నాయన ఇదిగో నువ్వు ఎక్కడో నాడు పెట్టేస్తావు, మిగతా గడ్డాలు మీ అబ్బాయిని పంపించాడు. అంతేనంటారా? అంతే. అడు తిరుపతి వెళ్ళాడు. అమ్మా కోడి మాత్రం తల్లి, నీకు మందుకి ఎటువంటి కనెక్షన్ పెట్టేసాడమ్మా దేవుడు. నిన్ను తినకూడదు. నిన్ను తింటే నా కడుపు నేను కొట్టుకున్నట్టే. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పారం పెట్టుకున్నవాడిని, నీ గుడ్లు అమ్ముకుని బతుకుతున్నవాడిని. అందుచేత నిన్ను తినకూడదమ్మా. కానీ కానీ ఏం చేయను, నీకు మందుకి ఉన్న కనెక్షను, మందుకి నాకు ఉన్న కనెక్షను అటువంటిది. అంచేత నిన్ను తినక తప్పట్లేదమ్మా. నేనండి కృష్ణండి. నేనండి కృష్ణండి. కృష్ణ ఏంటో కృష్ణ అర్ధరాత్రి గారు వచ్చాయి ఇలాగా? ఏం లేదండి, ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. అవునండి, ప్రతి ఏకాదశికి మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. ఇవాళ మా నాన్నగారు స్వయంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అవునండి, తీసుకురమ్మన్నారండి. మీ నాన్నగారు నన్ను తీసుకురమ్మన్నారా? అవునండి, నిజమండి. నిజం అబద్ధం కాలే బాబు. ఇప్పుడు నేను మధ్య మాసం మీద ఉన్నాను, మైలు పడిపోయినాను బాబు. ఏంటో దగ్గర కోడలు పడుతున్నాయి. లేదండి, మీరు ఇప్పుడు కోడిని వాడుతున్నారు కదా, అదే అడుగుతుందండి. అరుపులేమో ఈ పెంచి వస్తున్నానే. అది మీ షెడ్ లో కోళ్ళు అరుస్తున్నాయి. ఏంటి మీరు కోడలే అరవగలరా? కోళ్ళకేం కర్మండి, పిల్ల కూడా అరవగలవండి. పిల్లరుపుల్లోంచి కోడి అరుపులు వినపడుతున్నాయి. అదండి మీ షెడ్ లో కోళ్ళు కోళ్ళని నిద్రవుతాయండి. కోళ్ళు ఎదురుగా నడుస్తున్నావా? ఏమయ్యో జగన్నాథం, పిల్లల్ని కనగానే సరిపోలేదు, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమిటండి మీరనేది? ఏమిటా మీ వంశోద్ధారకుడు కృష్ణ చేసిన నిర్వాహకం. ఏం చేశాడు? ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలు చీర్లెత్తుకెళ్ళాడు గాని కోళ్ళు ఎత్తుకెళ్ళలేదయ్యా. రాత్రి మీ వాడు మా కోళ్ళ ఫారంలో పడి కోళ్ళు ఎత్తుకుపోయాడు. అలాగా? ఇదిగో నువ్వు బుద్ధి చెప్తావా చెప్పు, లేకపోతే నేను చెప్తాను. నేను చెప్పాల్సి వస్తే కాళ్ళు చేతులు ఉండవు.